ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. వరుసగా 12వ రోజు రాత్రి కూడా యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎంపిక చేసిన లక్ష్యాలపై ఏరియల్ స్ట్రైక్ జరిపింది. మరోవైపు అమెరికా చర్యల వల్ల ఇరాన్ వ్యాప్తంగా జనజీవనం తీవ్ర స్థాయిలో ప్రభావితమవుతోంది. ముఖ్యంగా తీర ప్రాంతాలలో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి సమీపంలోని నగరాలు, పట్టణాల మౌలిక సదుపాయాలను అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న వ్యూహాత్మక ఓడరేవు, బందర్ అబ్బాస్ రైల్వే జంక్షన్ స్టేషన్తో పాటు 2 ప్రధాన వంతెనలపై అమెరికా క్షిపణి దాడులు చేసింది. దీనివల్ల రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. జాస్క్, సిరిక్ నగరాల్లోని నీటి శుద్ధి ప్లాంట్లు దాడులకు గురికావడంతో వేలాది మంది ప్రజలు తీవ్రమైన తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. మరోవైపు భానుడి నిప్పులు కురిపిస్తున్నాడు. 40 నుంచి 50 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు గంటలకు గంటలు కరెంటు కోతలతో ఉక్కపోతను తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వాటర్ పంపులు పనిచేయక నీటి సరఫరా నిలిచిపోయింది. ఇప్పటి వరకు దక్షిణ ప్రాంతానికే పరిమితమైన దాడులు తాజా వ్యూహంలో భాగంగా వాయవ్య ఇరాన్లోని తబ్రిజ్ నగరం వెలుపల ఉన్న సైనిక జోన్పై కూడా జరిగాయి. రాజధాని టెహ్రాన్ సమీప ప్రాంతాలలో కూడా భారీ పేలుళ్ల శబ్దాలు వినపడటంతో అక్కడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివేట్ అయ్యాయి. దీంతో రాజధాని నగర ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ప్రాంతాల్లోని పౌర మౌలిక సదుపాయాలు ప్రధానంగా దెబ్బతినడం వల్ల శతాబ్దంలోనే ఎన్నడూ లేని విధంగా ఇరాన్ సాధారణ పౌరులు అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇక అమెరికా జరుపుతున్న తాజా దాడులలో 53 మంది సాధారణ పౌరులు చనిపోయారు, 600 మంది గాయపడ్డారు. ఇవి చాలా అన్నట్టు దేశంలోని అంతర్గత పరిస్థితులు కూడా ఇరాన్ ప్రజలను కష్టాల పాలు చేస్తున్నాయి. ప్రశ్నించిన వారి గొంతు నొక్కుతుంది అక్కడ ఛాందసవాద ప్రభుత్వం.